పొరిగిన ఎండలో వాడిన పువ్వునై నేరాలిన దిక్కుతో చేరి మరోసారి దిక్కుతోచగా నిన్ను చేరి కాదనవని నిన్ను నేడితి నన్ను దర్శించుమో యేసయ్యా నన్ను దర్శించుమో యేసయ్యా నన్ను ధైర్యపరచుమో నా యేసయ్యా 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 నీ మీదే నా ఆశయా యేసయ్యా యేసయ్యా నీ మీదే నా ఆశయా. ఒకరోజు రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. అలా రోడ్డు వైండింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలన్నింటినీ కొట్టేస్తున్నారు. అడ్డంగా ఉన్నటువంటి కట్టడాలను కూడా కొట్టేస్తున్నారు. ఎందుకంటే రోడ్డును వెడల్పు చేస్తున్నారు. అలా వెడల్పు చేసుకుంటూ కొట్టుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక చెట్టు ఉంది రోడ్డు పక్కన. ఆ చెట్టు కూడా కొట్టేసేయండి అని చెప్పేసి అధికారి ఆజ్ఞ ఇచ్చాడు. అలా అధికారి ఆజ్ఞ ఇచ్చినప్పుడు చెట్టు కొట్టేయాల్సి వచ్చినప్పుడు అక్కడ పనిచేసేవాడు కాస్త చూస్తే ఆ చెట్టు పైన ఒక పక్షి ఉంది. నెమ్మదిగా చెట్టు ఎక్కి చూస్తే అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్టును కొట్టేస్తే ఈ చిన్న పిల్లలు కాస్త కింద పడిపోతే ఏ పిల్లో లేకపోతే ఏ కుక్క వచ్చి ఆ పిల్లలను చంపి తినేస్తుంది. ఆ పనివాడికి ఎందుకో జాలి అనిపించింది. దగ్గరలో ఉన్న అధికారిని చూసి, అయ్యా ఈ చెట్టును మీరు కొట్టేమన్నారు కానీ ఇక్కడున్నటువంటి ఈ పక్షి గూటిలో పిల్లలు ఉన్నాయి, మరి కొట్టేయమంటారా అని అంటే అధికారి అన్నమాట ఏమిటంటే ఈ రోడ్డంతా వెడల్పు చేయడానికి కనీసం ఇంకొక నెల 2 నెలలు పడతలే, కాబట్టి చివరిన ఈ చెట్టును కొడదాం, అప్పుడు దాకా మిగతావన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం, ఆ పక్షి గూటిని అలాగే ఉంచు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయారు. మిగతావన్నీ కొట్టేశారు. ఆ తర్వాత 1-2 నెలల తర్వాత చివరిగా మళ్ళా తిరిగి వచ్చారు. ఇప్పుడు అధికారి అంటున్నాడు, వెళ్ళి చూడు ఆ పక్షులు ఇంకా ఉన్నాయో లేకపోతే ఎగిరిపోయినాయి అని చెప్పండి అంటే ఆ పనివాడు వెళ్ళి లేకపోతే ఆడు పనిచేసేవాడు వెళ్ళి ఆ చెట్టు పైన ఉన్న గూటిని చూస్తే ఆడ పక్షులు ఏమి లేవండి. వాటి రెక్కలు వచ్చేసినాయి, చక్కగా ఎగిరిపోయినాయి, గూడు మాత్రం ఖాళీగా ఉంది. అతడు ఆ గూట్లో ఉన్న ఏమైనా గుడ్లోనే ఉన్నాయో అని చెప్పి గుడ్లు కూడా చూసే ప్రయత్నం చేస్తే ఏం కనిపించదు కదా. ఒక పేపర్ కనిపించింది. ఒక పేపర్ టచ్ అయింది. ఏమిటి ఈ పేపర్ అని చెప్పి జాగ్రత్తగా ఆ పేపర్ను బయటికి తీస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. ఏంటో తెలుసా అండి? ఏ అపాయము నా గుడారము సమీపించదు. అది ఏమిటయా అంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక పేజ్ అండి. ఆ గూడుని కట్టుకునే ప్రక్రియలో ఆ పక్షి ఏం చేసిందని ఒక పేపర్ తెచ్చుకుంది. ఆ పేపర్ తీరా చూస్తే ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆ వాక్యంతో ఆ పక్షి తన గూడును కట్టుకున్నప్పుడు ఏ అపాయము నా గుడారమును సమీపించదు. సహోదరి సహోదరులు, ఆ రోజు ఆ వాక్యము ఉన్నటువంటి ఆ గూటిలో ఉన్న పిల్లలు కాపాడబడినాయండి. ఆ పక్షులు కాపాడబడినాయి. నీ ఇంటిలో సహోదరుడ సహోదరి, నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నట్లయితే
దేవుని వాక్యము ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబం కాపాడబడుతుంది, సంరక్షించబడుతుంది, క్షేమాన్ని పొందుకుంటుంది. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నా, నీ ఇంటిని దేవుని సన్నిధితో నింపుకో. దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదో. దేవునికి ఇష్టం లేనటువంటి బొమ్మలు కానీ, దేవునికి ఇష్టం లేనటువంటి పనికి మాలిన సీరియళ్ళు కానీ, సినిమాలు కానీ, దేవునికి ఇష్టం లేనటువంటి చిత్రాలు కానీ, మ్యాగజైన్స్ కానీ, పుస్తకాలు కానీ, సిడీస్ కానీ. అఫ్కోర్స్ ఇప్పుడు సిడీస్ కాలం పోయింది, అంత సెల్ ఫోన్ కాలమే. సెల్ ఫోన్లో పాపిష్టి దృశ్యాలు కానీ నీ ఇంటిలో ఉండడానికి వీలు లేనే లేదు. నీ ఇల్లు దేవుని నివాసమై ఉండాలి. అక్కడ నేను నివసిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ